నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొంతమంది అతిగా ప్రయోజనం పొందుతారు. కొంతమంది ఎక్కువ కష్టపడి అతి తక్కువ ప్రయోజనం పొందుతారు. అందులో క్రైమ్ పోలీసులు ఒకళ్ళు. క్రైమ్ పోలీసులు దొంగ ఎవరనేది అంటే క్రైమ్ చూడగానే దొంగ ఎవరో డిటెక్ట్ చేయగలుగుతారు. అంటే మోడస్ ఆఫ్ అప్రెండి నేరస్తుడు చేసే నేరం, దొంగ చేసే దొంగతనం తీరు బట్టి పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారా? కొత్త నేరస్తుడు ఎవడైనా వచ్చాడా? అన్నటువంటిది వాళ్ళు పసిగట్టేస్తారు. సుదీర్ఘ వాళ్ళ అనుభవంతో అది చేసేస్తుంటారు. అదే సందర్భంలో దొంగను పట్టుకురావడానికి సినిమాలో చూపెట్టినట్టు ఒక 4 జీబులు, 40 మంది పోలీసులు ఉండరు. సాధారణంగా ఓ దొంగను పట్టుకురావడానికి ఒక కానిస్టేబుల్‌నే పంపిస్తుంటారు. సీసీఎస్ పోలీసులు ధైర్యంగా వెళ్ళాలి. ఆ ఒక్కడిని ఇంటికెళ్ళిరా లేకపోతే షాప్ దగ్గర ఉన్నాడో, ఎక్కడున్నాడో ట్రాక్ చేసుకొని పట్టుకురావాలి. ఆ టైంలో వాళ్ళ ధైర్యం, వాళ్ళ తెగువే ఇక్కడ కీలకం. ఇప్పుడు తాజాగా ఈ పాఠం అని ఎందుకు పెట్టాల్సొచ్చిందంటే, ఇప్పుడు ఇదివరకు దొంగ పట్టుబడ్డాక పోలీసుల చేతిలో బతిమలాడుకునే ప్రయత్నాలు చేసేవాడు. లేకపోతే సైలెంట్‌గా వచ్చేవాడు. ఇప్పుడు అట్లా కాదు. పోలీసుల్ని పొడి చేసే స్థాయికొచ్చారు. ఓ రకంగా సీసీఎస్ పోలీసులు గతంలో లాగా చెయ్యకూడదన్నటువంటి పాఠం సీసీఎస్ కానిస్టేబుల్ కిరాతకంగా పొడిచినటువంటి దుండగుడికి సంబంధించినటువంటి ఉదంతం ఇది. నిజామాబాద్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుని దొంగతనం కేసులో ఒక నిందితుడిని పట్టుకుని వస్తుంటే అతను కానిస్టేబుల్‌ని పొడి చేశాడు. కిరాతకంగా పొడి చేశాడు. కానిస్టేబుల్ పేరు ప్రమోద్. సీసీఎస్ కానిస్టేబుల్. తను ఆ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం అన్నటువంటిది చాలా ఆవేదనాభరితమైనటువంటి అంశం. అంటే దొంగ పట్టుబడ్డాక తను తప్పించుకోవడానికి తనని పట్టుకున్న పోలీసుని పొడి చేసినటువంటి ఉదంతం. సాధారణంగా దొంగని జీబులో బేడీలేసి తీసుకొస్తారు. అట్లా కాకుండా ఇట్లాగా నేను చెప్పినట్టు వెహికల్ మీద, టూ వీలర్ మీద ఎక్కించుకుని తీసుకొచ్చే సంఘటనలు బోల్డ్ ఉంటాయి. లేకపోతే ఆటోలో ఎక్కించుకుని. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత దొంగల్ని పట్టుకొచ్చేటప్పుడు అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి సంకేతమైంది.